శాసన మండలి ఉపాధ్యక్షుడిగా రెడ్డి సుబ్రహ్మణ్యం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మంత్రి యనమల రామకృష్ణుడు మండలిలోని సీనియర్ సభ్యులు ఆయనకు సభా వేదిక వద్దకు తీసుకువెళ్లి మండలి చైర్మన్ చక్రపాణి రెడ్డి సుబ్రహ్మణ్యానికి సాదర స్వాగతం పలకగా ఆయన మండలి అధ్యక్ష స్థానంలో ఆసీనులయ్యారు. మంత్రులు చినరాజప్ప, పల్లె రఘురాథరెడ్డితో పాటు కొత్తగా సభలో అడుగుపెట్టిన నారా లోకేష్ రెడ్డి సుబ్రహ్మణ్యానికి అభినందనలు తెలియజేశారు. సభలో తొలిసారి మాట్లాడిన లోకేష్ చిన్న వయసులోనే తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. రెడ్డి సుబ్రహ్మణ్యంతో తనకున్న అనుబంధాన్ని వివరించారు. మొదటిసారి హౌస్లో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా పెద్దల సభకి నా లాంటి యువకుడిని పంపించిన మా అధ్యక్షుడు వారు చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞతలు. రెడ్డి సుబ్రహ్మణ్యం గారి పరిచయం నాకు చిన్నప్పటి నుంచి ఉంది. రెడ్డి సుబ్రహ్మణ్యం గారితో అనేక సందర్భాల్లో కలిసి పనిచేస్తాం జరిగింది. నిన్న మా అధ్యక్షుడు వారు మమ్మల్ని అందరూ పిలిచి ఇట్లా డిప్యూటీ చైర్మన్ ఎన్నికలు ఉన్నాయి, ఎవరిని పెడితే బాగుంటుందని అడిగినప్పుడు అందరికీ వదిలేసాం. దాని తర్వాత మమ్మల్ని ప్రత్యేకంగా పిలిచి ఇట్లా రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి ఇవ్వాలనుకుంటే నాకైతే కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. ఎందుకంటే ఒక అద్భుతమైన ప్రధాన కార్యదర్శిని మేము కోల్పోతున్నాం పార్టీలో. ఇంకా పార్టీకి చాలా ఇబ్బందులు. ఈయన సీట్లోకి వెళ్ళిన తర్వాత ప్రత్యేకంగా అనిపించింది. ఇంకో పక్కన ఆయనకి స్పీడ్ ఎక్కువ, సందేహం ఏం లేదు. కానీ సమస్యల మీద పోరాటం, అంటే పార్టీ ఏ ఆదేశాలు ఇచ్చినా లేదు ఇది కరెక్ట్ కాదంటే నాతో వచ్చి చాలాసార్లు దెబ్బలాడిని కూడా ఉంది. అయినా ఈరోజు మీరు హౌస్ని చాలా అద్భుతంగా నడిపిస్తున్నారు అధ్యక్ష. నేను పెద్దలందరూ నన్ను అడిగారు ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్ మొదటిసారి అంటే నేను అందరికి చెప్పాను ఆ హౌస్ ఇంకా చూడలేదు, కానీ టీవీలో చూస్తే మటుకు ఇక్కడ హౌస్ ఒక పద్ధతి ప్రకారం నడుస్తుంది. పెద్దల హౌస్ సమస్యలను చర్చిస్తున్నాం. ప్రతిపక్షం కూడా చాలా మంచి అభిప్రాయాలు ఇస్తున్నారు, ఆయన కూడా మేము రాసుకుంటాం జరుగుతుంది. మీలాగా హౌస్ని ఒక పద్ధతి ప్రకారం నడిపించగలుగుతారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటాను.